హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హాట్ టాపిక్ వైఎస్ షర్మిల అరెస్ట్ చేయించింది మరెవరో కాదు, తన అన్న వైఎస్ జగనే. దీనికి కారణం మెగా డిఎస్సి డిమాండ్. ఈ అరెస్టుకు భయపడి వైఎస్ షర్మిల రాత్రి మొత్తం ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారట. ముందస్తుగా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారట. దానికి బదులుగా నిరసనకు దిగిన నేపథ్యంలో వైఎస్ షర్మిలను పాశవికంగా లాగి ఈడ్చి మరీ అక్కడ పోలీసులు ఆవిడని అరెస్ట్ చేసి చివరకు జైలుకు తాళించారు. అసలు ఇంత దీక్ష చేయడానికి ఈ చలో సెక్రటేరియట్ పిలుపుకి కారణం ఏంటి? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఈ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివిఎస్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో శ్రీనివాస్ గారు, అన్నపాలనలో చెల్లి అరెస్ట్ మొదటిసారి వింటున్నాం మనం. జగన్ని దుమ్మెత్తి పోస్తూ ఉంది షర్మిల. ఈవెన్ ఆవిడ మాటలకు సమాధానం కూడా చెప్పలేకపోతుంది. వైసీపీ కౌంటర్లు ఇవ్వడం తప్పించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతుంది. సో ఇప్పుడు చివరికి అరెస్ట్ కూడా చేసేసారు. అక్కడ పెద్ద రీజన్ కూడా ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన హామీనే ఆవిడ డిమాండ్తో అడిగారు. సో ఇదంత పెద్ద తప్పు అంటారా? అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఫాసిస్టు కోణం, జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్యాక్షనిస్టో ఈరోజు జరిగిన దమనకాండే ఉదాహరణ. సొంత చెల్లినే అరెస్ట్ చేశారు, ఈడ్ చేశారు, గుంజేశారు, బస్సులో పడేశారు. అంటే ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆమె ఉండే పరిస్థితి వచ్చిందంటే, రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే నిద్రపోయే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఈ ప్యాలెస్లు? జగన్మోహన్ రెడ్డికి 5 రాష్ట్రాల్లో 9 రాజభవనాలు అంటారు. ఏది లోటస్ పాండ్ ఒక 60,000 స్క్వేర్ ఫీటు, యలహంక ప్యాలెస్ 28 ఎకరాలు, తాడేపల్లి ప్యాలెస్ 2 ఎకరాలు, 1000 ఎకరాల్లో ఇడుపులపాయ ఎస్టేటు. వీటన్నిటికీ వారసురాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిద్రపోయే పరిస్థితి, ఇవాళ రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి, పోలీసులు ఈడ్ చేసే పరిస్థితి. ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఇప్పటి ముఖ్యమంత్రికి చెల్లి. ఎందుకు ఆమె పట్ల ఇంత దమనకాండ, ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు? ఆమె క్వశ్చన్ చేస్తుంది. సెక్రటేరియట్లో సీఎం ఉండడా, సెక్రటేరియట్లో మంత్రులు ఉండరా, హోమ్ మినిస్టర్ ఉండడా, డిప్యూటీ సీఎంలు ఉండరా? నేను వెళ్ళి వినతిపత్రం ఇస్తే తప్పేంటి? నేను చేసిన పాపం ఏంటి? నన్నెందుకు ఇలా ఈడ్ చేస్తున్నారు? నా బిడ్డల కోసం నేను ఇవాళ వాళ్ళ ఉద్యోగాల కోసం నేను ఒక ఆందోళన చేపట్టాను. నీకు ఉద్యోగం వస్తే చాలా, నీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే చాలా, ఇక యువతకు ఉద్యోగాలు అవసరం లేదా అని అన్నని నిలదీస్తాను. అది వాస్తవమే కదా. షర్మిల చేసే విమర్శల్లో నిజముందా లేదా? ఇది ఇవాళ ప్రజలు చర్చించేటువంటి అంశం. ఇప్పుడు షర్మిల పెట్టే శాపాలకి, షర్మిల మీద పడ్డటువంటి చేతులకి సమాధానం ప్రజలే చెప్తారు. షర్మిల కన్నీళ్ళకి ఇవాళ ఆ ఉసురు ఎవరికి తగులుతుంది? జగన్కి తగులుతుంది. మనం చూసాము సేమ్ సీన్, సేమ్ ఎపిసోడ్. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎదురు అడిగినందుకు ఇది అని చెల్లిని అరెస్ట్ చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా అక్కలు, నా చెల్లెళ్ళు అని ఎవరినన్నా అంటే ఆ సభలో జనం భయపడిపోతున్నారు. ఏది సొంత చెల్లెళ్ళకే ఈ పరిస్థితి వస్తే మమ్మల్ని చెల్లి అనబాకరా నాయన అనుకుంటున్నారు. ఇప్పుడు సేమ్ ఎపిసోడ్, సేమ్ సీన్ అన్న ఏంటి 15 నెలల క్రితం తెలంగాణలో జరిగింది. అవును, సేమ్ హీరోయిన్. అక్కడ షర్మిలే, ఇక్కడ షర్మిలే, విలన్లే మారారు. అక్కడ విలన్ కేసీఆర్ అయితే ఇక్కడ విలన్ జగన్. పోలీస్ స్టేషన్లు మారాయి. అది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అయితే ఇది మంగళగిరి పోలీస్ స్టేషన్. ఫలితం కూడా ఒకటే. అక్కడ ఇంటికి కేసీఆర్, ఇక్కడ ఇంటికి జగన్ వెళ్తాడనమాట. తనే చెప్పిందనమాట. ఏమని? తెలంగాణలో ఒక నియంతని ఇంటికి పంపించాను, ఆంధ్రప్రదేశ్లో నియంతన కూడా ఇంటికి పంపిస్తా అని సవాల్ చేసింది కదా. ఇప్పుడు షర్మిలలో ఒక ఫైర్ కనపడుతుంది. ఈ ఫైరు వైఎస్లో చూసేవాళ్ళం. రాజశేఖర్ రెడ్డిలో ఉన్న ఫైర్ ఇవాళ షర్మిల్లో కనపడుతుంది. ఇవాళ ప్రజలకు అదే ఇవాళ ఆమె పట్ల ఇవాళ ఆదరణ పెరుగుతోందంటే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ నౌరిష్ అవుతుందంటే, ఈ విధంగా రివైవ్ అవుతుందంటే కారణం ఆమె నాయకత్వం అన్నమాట. చూశారు కదా ఈరోజు ఎంతమంది రోడ్ల మీద ఆమెకు అండగా వచ్చారో.
ఇది భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అండి లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఆవిడ ప్రచారం చేసినప్పుడు చూసే ఉంటారు కదా, జగన్కి ఆ మాత్రం తెలియని విషయం అంటారు, అందుకేనా ఈ అరెస్టులు అంటారు. అంతే కదా, ఇప్పుడు చెల్లిని చూసే అసూయపడుతున్నాడు. ఏది చెల్లిలో రాజశేఖర్ రెడ్డిని ఎక్కడ చూస్తారో, మొత్తం రాజశేఖర్ రెడ్డి ఓట్ బ్యాంకు, ఆయన అభిమానులు అదంతా కూడా చెల్లికి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో అనే ఒక అసూయ, ఒక భయం, అభద్రతా భావం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతున్నాయి. కాబట్టే ఇవాళ ఆమె పట్ల అంత రాక్షసంగా వ్యవహరించారన్నమాట. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెని పోలీసులు అలా ఈడ్చేస్తారా? గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఏ మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పట్లైనా ఇలా చేశారా నిరాధారంగా? ఇప్పుడు ఆమె ఏమంటోంది, 21,000 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఎన్సీఆర్బీ సర్వే చెప్తోంది ఆమె, 21,000 మంది నిరుద్యోగులు చనిపోయారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవి ఆత్మహత్యలు కాదు, అన్న చేసిన హత్యలు అంటోంది, ప్రభుత్వ హత్యలు అంటోంది, జగనన్న ప్రభుత్వం హత్యలు అంటోంది. ఆ 21,000 మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబుని 7,000 ఉద్యోగాలు ఆయన భర్తీ చేస్తే ఆ రోజు నువ్వేమని ప్రశ్నించావు? 25,000 పోస్టులు ఉంటే 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేసావు, నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చావు అని ప్రశ్నించావు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అవును, చంద్రబాబు హయాంలో 25,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు అవి ఇంకా పెరుగుతాయి, ఇప్పుడు 37,000 ఉద్యోగాలు అవుతాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమని చెప్పాడు? 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నాడు. మరి అన్ని పోస్టులు ఉన్నప్పుడు 6,100 పోస్టులు భర్తీ చేయటం ఏంటి, నోటిఫికేషన్ అలా ఇవ్వడం ఏంటి అని క్వశ్చన్ చేసింది. నీకన్నా చంద్రబాబు 1000 రెట్లు నయం ఉంది. ఏది, ఆయన 7,900 పోస్టులు భర్తీ చేస్తే నువ్వు 6,100 పోస్టులు భర్తీ చేయటం ఏంటి? సిగ్గుండాలని సొంత అన్నను పట్టుకుని చెల్లి సిగ్గుండాలని నిలదీస్తోంది. ఎక్కడ? ఇంట్లో కాదు. ఇది ఇంట్లో అయితే మనం వదిలేస్తాం, నడి రోడ్డు మీద. ఇప్పుడు ఇవాళ అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం నడుస్తుందమ్మా. వైఎస్ వారసత్వం కోసం జరుగుతున్న యుద్ధం. ఇతను వైఎస్ వారసుడే కాదంటోంది, తండ్రి వారసత్వం అన్నలో అణుమాత్రం కూడా లేదంటోంది. ప్రజలకు కూడా అదే కనపడుతుంది కదా. వైఎస్ ఫైర్ జగన్లో లేదు, జగన్లో కనపడుతుంది ఆ ఫైర్ ఎక్కడ కనపడుతుంది ఇప్పుడు మనకి? షర్మిలాలో కనపడుతుంది. షర్మిల ఫైర్కి కేసీఆర్ ఫామ్ హౌసే అంటుకుంది. ఇప్పుడు షర్మిల ఫైర్కి ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్ అంటుకునే పరిస్థితి వచ్చిందనమాట. నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు ఏపీ ప్రభుత్వం. అది వేరే విషయం. ఇప్పుడు ఏంటి, నువ్వేం చెప్పావు మరి? అప్పుడు తెలియదా నీకు? అప్పుడు అన్ని ఆశలు ఎందుకు కల్పించావు? 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్ అయి ఉన్నారు. 10 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఉద్యోగాల కోసం. ఎప్పుడు? వీటి కోసం. ఇలా ఇచ్చినటువంటిది కూడా మొక్కుబడి డిఎస్సి. అందుకే అంటోంది ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటోంది. అందుకే ఇప్పుడు నువ్వు టెట్ పెట్టావు, డిఎస్సి పెట్టావు. టెట్ అది సెకండరీ గ్రేడ్ వాళ్ళు రాస్తారు, దానికి బీఈడి వాళ్ళని నువ్వు అర్హులుగా ప్రకటించడం ఏంటి? మొదట జీవో 4 ఏమని ఇచ్చావు? సెకండ్ గ్రేడ్ వాళ్ళకే నువ్వు అర్హులని చెప్పావు. మళ్ళా సర్క్యులర్ ఎందుకు ఇచ్చావు? మెమో బీఈడిని కూడా ఎందుకు కలిపావు? నీకు అసలు చిత్తశుద్ధి ఉంటే అలా చేస్తావా? హైకోర్టు అదే కదా అక్షంతలు వేసింది. ఇవాళ స్టే ఇచ్చింది ఆ సర్క్యులర్ మీద. ఇచ్చి జీవో 4 ఒక్కటే అమలు చేయండి, సెకండ్ గ్రేడ్ వాళ్ళనే అనుమతించండి మీరు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. 2 పరీక్షల మధ్య 100 రోజులు కూడా వ్యవధి ఇవ్వకపోవడం ఏంటని క్వశ్చన్ చేసింది హైకోర్టు. 2 పరీక్షల మధ్య 100 రోజులు వ్యవధి ఉండాలా, నువ్వు నెల రోజుల్లో 2 పరీక్షలు జరపడం ఏంటి? అమ్మాయి కూడా అదే అడుగుతోంది, షర్మిల కూడా. నాన్న హయాంలో మెగా డిఎస్సి 180 రోజుల గ్యాప్ ఉంది 2 పరీక్షలకి, నువ్వు మరేంటి 30 రోజుల గ్యాప్లో పెట్టడం ఏంటి? సిలబస్ ఏమో 150 పుస్తకాలు చదవాలి, నువ్వు చదువుతావా? రోజుకి 5 పుస్తకాలు అన్నా అని అడుగుతుంది. 30 రోజుల్లో 150 పుస్తకాలు నువ్వు చదువుతావా? నువ్వు ప్రిపేర్ అవుతావా? ఇతను 4.5 ఏళ్ళు ఖాళీగా ఉంచేసి ఎన్నికలకి ఎన్ని రోజుల ముందు? నెలన్నర, 2 నెలల ముందు నువ్వు ఎన్నికలకి నువ్వు నోటిఫికేషన్ ఇస్తావా? హైకోర్టులో కేసులు వేస్తారా? అంటే ఏంటి? ఎవరితో ఆడుకుంటున్నారు? నిరుద్యోగులతో ఆడుకుందామనా? ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి ఈ రాష్ట్రంలో? అది ప్రశ్నిస్తుంది షర్మిల. దానికోసం ఆమె మరి నిరుద్యోగుల దీక్ష చేస్తే నువ్వు చేయలేదా? నిరుద్యోగ దీక్ష
నువ్వెన్ని దీక్షలు చేసావు ప్రతిపక్ష నాయకుడిగా? జలదీక్ష అన్నావు, ఫీజు దీక్ష అన్నావు, నిరుద్యోగ దీక్ష అన్నావు. నిన్ను ఈడు చేశాడా మరి ఆ రోజు చంద్రబాబు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ రోజు నీకు బందోబస్తు కల్పించాడు. 48 గంటలు దీక్ష చేశావే, రకరకాల దీక్షలు చేశావే, అప్పుడు నిన్ను ఏడ్చలేదే చంద్రబాబు. ఇప్పుడు మరి షర్మిలను ఎందుకు ఈడుస్తున్నావు అంటే నీలో అభద్రత, నీలో భయం, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందమ్మా. ఇక చెల్లి లేదు, తల్లి లేదు, అందరినీ ఈడి చేయమంటున్నాడు. పోయే కాలం దాపరించింది. ధూప దీప నిర్వాణ గంధము లేని మూర్ఖనరు, మంచి మాటలు వినరు. ఏంటి చెప్పాడు కదా చిన్నయ్య సూర్య ఎప్పుడో కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కూడా పోగాలం దాపురించింది కాబట్టే షర్మిలతో పెట్టుకున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే.